మన రామకృష్ణ కవి గారు ఒకరోజు రాజ్యసభకి చాలా ఆలస్యంగా వచ్చారట. అయితే రాయలవారు అడిగారట, ఏం రామకృష్ణ ఇంత ఆలస్యంగా వచ్చావు ఈరోజు సభకి అని అడిగారట. దానికి రామకృష్ణ అన్నారట, ఏం చెప్పను ప్రభు, పొద్దున్నుంచి మా చంటివాడు చాలా అల్లరి చేస్తున్నాడు. అసలు వాడు అల్లరికి మా ఆవిడ పట్టుకోలేకపోతుంది. దాంతో నేను వాడిని పట్టుకొని సముదాయించి వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది. అసలు ఏదైనా సరే పిల్లల్ని పెంచటం మాత్రం చాలా కష్టమైన పని ప్రభు అన్నట్ట. దానికి రాయలవారు అన్నారట, అవునా, పిల్లల్ని పెంచడం అంత కష్టమైన పనా? ఏమో నేనైతే ఒప్పుకోను అన్నారట. దానికి రామకృష్ణ అన్నారట, అవునా ప్రభు, అయితే ఈరోజే మీకు స్వయంగా దాన్ని నిరూపిస్తాను, సరేనా అన్నట్ట. దానికి ప్రభు అన్నారట, రాయలవారు అన్నారట, అదెలా అన్నారట. ఈరోజు కొంచెం సేపు నేను మీకు కొడుకుగాను మీరు నాకు తండ్రిగాను నటిద్దాం, సరేనా అన్నట్ట. దానికి రాయలవారు ఉత్సాహంగా సరే సరే అయితే అన్నారట. సరే, ఇద్దరు కలిసి రోడ్డు మీద వెళ్తున్నారట. వెళ్తుంటే అక్కడ అమ్మడానికి వచ్చిన ప్రతిదీ రామకృష్ణ కొనిపెట్టమని అడుగుతున్నాడు. ఆడుకునేవి, తినేవి, ఇంకా చాలా. సరే, రాయలవారు కొనిపెడుతూ ఉన్నారు. అలా వెళ్తూ ఉంటే ఒక ఏనుగు వచ్చిందట. రామకృష్ణ అన్నారట, నేను ఏనుగెక్కుతాను అంటే సరే ఎక్కిచ్చారట. అయిపోయింది. అప్పుడు రాయలవారు అన్నారట, చూసావా పిల్లల్ని పెంచడం ఎంత తేలికో అన్నారట. సరే, అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఒక సంచీలు అమ్మేవాడు, బ్యాగ్స్ అమ్మేవాడు, చిన్న చిన్న బ్యాగ్స్ అమ్మేవాడు కనపడ్డట. రామకృష్ణ అతన్ని చూసి, నాకు ఆ బ్యాగ్ కావాలి, రంగురంగుల బొమ్మలు ఉన్నాయి దాంట్లో, నాకు ఆ బ్యాగ్ కావాలి అని అడిగట. సరే, రాయలవారు కొనిపెట్టారు. ఆ బ్యాగ్ కొనుక్కున్నాక ఆ బ్యాగ్ని అటు ఇటు చూసుకొని రామకృష్ణ అన్నారట, ఇందాక నేను ఎక్కాను కదా ఏనుగు, ఆ ఏనుగు నీ బ్యాగ్లో పెట్టి తీసుకెళ్దాం అన్నట్ట. దానికి రాయలవారు అన్నారట, ఇంత చిన్న బ్యాగ్లో అంత పెద్ద ఏనుగుని ఎలా పెడతాం, కుదరదు అన్నారట. అనగానే రామకృష్ణ పెద్దగా ఏడుస్తూ, లేదు దీంట్లో పెట్టాల్సిందే, ఆ ఏనుగుని సంచిలో పెట్టాల్సిందే అని గొడవ మొదలుపెట్టారట. ఎంత బతిలాడినా ఎంత చెప్పినా వినట్లేదు, గిలిగిలా కొట్టుకొని ఏడ్చేస్తున్నారట రామకృష్ణ. దాంతో రాయలవారికి విసుగొచ్చేసి, బాబు రామకృష్ణ, పిల్లల్ని పెంచడం ఎంత కష్టమైన పనో నాకు అర్థమైంది బాబు, రేపటి నుంచి నువ్వు పిల్లల్ని చూసుకొనే సభకు రా, ఎంత ఆలస్యమైనా పర్వాలేదు అన్నారట. పిల్లల్ని పెంచడం అనేది అంతటి రాయలవారికే కష్టమైతే ఇంక మనం ఎంతటి వారని చెప్పండి కదా.